నమస్తే, నేను మీ వేణుజీ ఆస్ట్రో. ఇప్పుడు మనం హానికర హానికారక రాశుల ప్రకారం, లగ్నానికి హానికారక రాశుల ప్రకారం ఏ గ్రహం ఎక్కడుంటే ఎవరిని పూజించాలి, ఏం చేయాలనేది మనం చెప్పుకుందాం. అంటే ఎవరు ఏ దేవతను పూజించాలి. సపోజ్ హానికారక రాశిలో రవి ఎక్కడుంది, మేషంలో ఉంటే శివుణ్ణి, వృషభంలో ఉంటే యక్షిణీ దేవతని, మిథునంలో ఉంటే విష్ణువు, కర్కాటకంలో ఉంటే నాగులను, ఈ విధంగా మనం చేసుకోవాలి. అలాగే సింహంలో ఉంటే కులదేవతను, కన్యలో ఉంటే విష్ణు అవతారాన్ని, తులలో ఉంటే భద్రకాళిని, వృశ్చికలో ఉంటే శివుడు, ధనుసులో ఉంటే గంధర్వులు, మకరంలో ఉంటే అయ్యప్ప స్వామి, కుంభంలో ఉంటే పిచాచ దేవతలు, మీనంలో ఉంటే శ్రీదేవతని పూజించాలి. ఇది రవికి ఏ దేవతని ఎలా పూజించాలి. ఇప్పుడు మనం చంద్రుడి గురించి చూసుకుందాం. చంద్రుడు ఏ రాశిలో ఉన్నప్పటికీ బలవంతుడై ఉంటే దుర్గాదేవిని పూజించాలి, బలహీనంగా ఉంటే కాళీదేవిని పూజించాలి. అదే మేష వృశ్చికములో అయితే చండీమాతను పూజించాలి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం. కుజుడు అశుభుడై ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అదే అశుభుడై మేషరాశిలో ఉంటే భైరవుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అదే సమరాశిలో ఉంటే భద్రకాళిని, చాముండిని పూజించాలి. అదే ఉభయరాశిలో ఉంటే ఎవరికి దగ్గరుంటే, అంటే మేషరాశిగా సమరాశిగా దగ్గరలో ఉన్న వాళ్ళని పూజించుకోవాలి. అదేవిధంగా బుధుడు చెర ఉభయ రాశుల్లో ఉంటే విష్ణుమూర్తి అవతారాన్ని ఎవరైనా వెంకటేశ్వర స్వామిని, శ్రీరాముని వీళ్ళు పూజించుకోవచ్చు. అదే స్థిర రాశిలో మొదటి 2 ద్రకోణములందు ఉంటే కృష్ణ భగవాను పూజించుకోవచ్చు. అదే స్థిర రాశుల్లో ఉండి 3వ ద్రకోణములందు ఉంటే విష్ణువుని పూజించుకోవాలి. అదేవిధంగా శుక్రుడు మేషరాశిలో అయితే కామేశ్వరి దేవిని కానీ, శ్రీ సాయిబాబాని కానీ పూజించుకోవచ్చు. అదే వృషభంలో ఉంటే శ్రీ లక్ష్మీదేవిని, మిథునంలో ఉన్న శ్రీ లక్ష్మీదేవిని, కర్కాటకంలో ఉంటే దుర్గాదేవి, పార్వతీదేవి, త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవిని పూజించుకోవాలి. అదే సింహరాశిలో శుక్రుడు ఉంటే అన్నపూర్ణాదేవిని, కన్యలో ఉంటే శ్రీ లక్ష్మీదేవిని మరియు పార్వతీదేవిని లేదా గౌరీదేవిని వీళ్ళని పూజించుకోవాలి. అదే తులారాశిలో అయితే శ్రీ లక్ష్మీదేవిని, వృశ్చిక రాశిలో అయితే శ్రీ లక్ష్మీదేవిని లేదా శ్రీ సాయిబాబాని, ధనుసులో ఉంటే శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీ గణపతి, అన్నపూర్ణ, సిద్ధి గణపతి వీళ్ళు ఎవరినైనా పూజ చేసుకోవచ్చు. అదే మకరంలో అయితే శ్రీ సాయిబాబా, కుంభంలో అయినా శ్రీ సాయిబాబా లేదా వెంకటేశ్వర స్వామి, మకరంలో కూడా వెంకటేశ్వర స్వామి, మీనం సంతాన లక్ష్మి లేదా అన్నపూర్ణ దేవిని పూజించుకోవాలి. గురుడు మేషరాశిలో ఉంటే గణపతి, వృషభంలో ఉంటే ధనలక్ష్మి, మిథునంలో ఉంటే గణపతి, కర్కాటకంలో ఉంటే ధనలక్ష్మి, సింహంలో ఉంటే సంతానలక్ష్మి, కన్యలో ఉంటే గణపతి లేదా కళ్యాణ లక్ష్మిని, అదే తులలో ఉంటే శ్రీ మహాలక్ష్మీదేవిని, అష్టలక్ష్ములను పూజించుకోవచ్చు. వృశ్చికంలో ఉన్నప్పుడు శివుడు, ధనుసులో శుక్రుడితో కలిసి ఉంటే బాల త్రిపుర సుందరిని, ధనుసులో కుజుల, శుక్ర, రాహువులతో కలిసి ఉంటే ఆది పరాశక్తిని, మకరంలో ఉంటే శ్రీ సాయినాథుణ్ణి, కుంభంలో ఉంటే వాయుదేవుణ్ణి, మీనంలో ఉంటే గంగా దేవిని లేదా విశాలక్ష్మీదేవిని, గురుచంద్రులతో కలిసిగానే ఉంటే గురుచంద్రులు కలిసి ఉంటే శ్రీ సాయిబాబాని పూజించుకోవాలి. అదే శని హానికారక రాశుల్లో ఉంటే లేదా శని హానికారకమై ఇబ్బంది కలిగించినప్పుడు మేషం క్షుద్రశక్తిని పూజించాలి, వృషభం శీతల అంటే శాంత స్వరూపాలను పూజించాలి, మిథునం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి, కర్కాటకం మంత్ర ధ్యానం మెడిటేషన్ చేయాలి. అది నార్త్ ఈస్ట్లో అయితే మంచిది, అంటే ఈశాన్యంలో.
సింహము ఆంజనేయ స్వామి, కన్య శ్రీరాముడిని, అలాగే తుల శ్రీరాముని అంటే విష్ణు అవతారాలని, వృచ్చికము క్షుద్రశక్తిని, ధనుసు శనీశ్వరుడిని, మకరము తపస్సు ధ్యానము చేయాలి, కుంభము కూడా తపస్సు ధ్యానము వాయుదేవుడిని పూజించాలి, మీనము శనీశ్వరుడిని. ఇక్కడ మరొకటి, చంద్రుడు శని కుజిగాని కలిసి ఉంటే అల్లా స్వరూపాన్ని అంటే మనం దర్గాలను దర్శించాలి. రాహు హానికారక రాశుల్లో కానీ హానికారక గ్రహంగా కానీ మనకు వచ్చినట్లయితే మేషము దుర్గా దేవిని కానీ నాగరాజు అంటే నాగరాజు కానీ పూజించాలి. అదే వృషభమైతే శ్రీ మాతాంగేశ్వరిని పూజించాలి. మిథునమైతే కర్ణ పిచాచులను కొలుచుకోవాలి. కర్కాటకము నాగమాతను కొలుచుకోవాలి. సింహం అయితే ధన్వంతరి అశ్విని దేవతలను పూజించుకోవాలి. కన్య కామినీ శక్తిని పూజించుకోవాలి. తుల అయితే యక్ష గంధర్వ కామినీ శక్తులను పూజించుకోవాలి. వృచ్చికములో అయితే నాగదేవత, ధనుసులో అయితే క్షుద్రశక్తి, మకరములో అయితే క్షుద్రశక్తి, కపాలి సైతాన్ అటువంటి వారిని మనం పూజించుకోవాలి. కుంభంలో క్షుద్రశక్తి, మీనంలో కూడా క్షుద్ర శక్తి తాంత్రిక విద్యలకు లోని అవి చేసుకోవాలి. ఇక్కడ క్షుద్ర పూజ అంటే మ్యాక్సిమము కాళీదేవిని పూజించుకోవచ్చు. కేతువు మేషము దుర్గా, శివుడు, కాళీ, చాముండి ఎవరినైనా పూజ చేసుకోవచ్చు. వృషభము శక్తి యొక్క శాంత స్వరూపము అంటే త్రిపుర సుందరి, లక్ష్మీదేవి ఇటువంటి రూపాలను మనం పూజించుకోవాలి. మిథునము అయ్యప్ప స్వామి కానీ దత్తాత్రేయ స్వామిని కానీ పూజించుకోవాలి. కేతువు కర్కాటకంలో ఉంటే పార్వతీదేవిని, సింహంలో ఉంటే శివుడిని, కన్యలో ఉంటే కన్యకా పరమేశ్వరుని లేదా కన్యలుగా ఉన్న శ్రీదేవతలను పూజించుకోవాలి. అదే కేతువు తులలో ఉంటే శ్రీశక్తి శాంత స్వరూపాన్ని పూజించాలి. కేతు వృచ్చికలో ఉంటే శ్రీశక్తి ఉగ్ర స్వరూపాన్ని పూజించాలి. కేతువు ధనుసులో ఉంటే త్రయంబకేశ్వరుడిని పూజించాలి. మకరములో ఉంటే రహస్య శక్తి కోసం ఉపాసన క్షుద్రశక్తిని పూజించాలి. కేతువు కుంభములో ఉంటే వాయుదేవుడిని, మీనములో ఉంటే బ్రహ్మచర్య అవలంబించి దేవతలు ఋషులకు పూజ చేసుకోవాలి. ఇది మనం హానికారక రాశుల్లో ఉన్న గ్రహాలకు కానీ హానికారక గ్రహాలకు కానీ అవి మనకి ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఈ పూజా కార్యక్రమాలను చేసుకోవాలి. అదే రవి గురు కలిసి ఎక్కడున్న గాయత్రీదేవిని, రవిచంద్రులు ఎక్కడ కలిసి ఉన్న పార్వతీదేవిని, గురు బుద్ధులు కలిసి ఎక్కడున్న గణపతిని పూజించుకోవాలి.